నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారా. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఈరోజు కోర్టు మెట్టెలెక్కారు. ఎందుకు అంటే ఆయన ఇచ్చిన రాజీనామాని స్వీకరించమని, అలానే దాని మీద నిర్ణయం తెలపాలి అని చెప్పేసి. కానీ ఏడాదైనా దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల నేను వేరే పార్టీ మారాను, దీన్ని కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి చెప్తే ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది. ఈయనతో పాటు 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే వైసీపీ నుండి మొత్తం 4 ఎమ్మెల్సీలు పార్టీ మారారు. మరి ఇంత జరుగుతున్నా ఎందుకు వాళ్ళ రాజీనామాని కన్సిడర్ చేయట్లేదు వైసీపీ వాళ్ళు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే కోర్టు మాటలను కూడా లెక్క చేయకుండా అంత బిజీ అయిపోయారా అనేది. సో ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే ఎవరైనా రాజీనామా ఇస్తే అట్లీస్ట్ దాని మీద స్పందించాలి, ఎందుకు వెళ్తున్నావని అడగాలి. ఇది కామన్గా ఎక్కడ జరిగేదేనా. కానీ సంవత్సరం అయిపోయినా కానీ రాజీనామా గురించి ప్రస్తావన లేదు, పిలవలేదు, మాట్లాడలేదు. వీళ్ళేమో వేరే పార్టీ మారిపోయారు. ఎందుకు ఈ విధంగా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు? ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అనే దానికంటే కూడా మామూలుగా ఎలా ఉందంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే ఈ సర్వసాధారణం అయిపోయింది. ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్న పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, పార్టీ ఫిరాయిస్తూనే ఉన్నారు. దాని మీద ఇప్పటి వరకు తెలుసు అందరికీ. జెండాలు మార్చుకుంటున్నారు, ఎన్నికల్లో పాల్గొంటున్నారు, వాళ్ళ మీద ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు, అన్ని సాక్ష్యాధారాలు ఉంటాయి. కానీ అవేమీ ఇటు శాసనమండలి చైర్మన్ గారికో అటు స్పీకర్ గారికో కనపడవు. వాళ్ళని అలానే కొనసాగిస్తూ ఉంటారు. న్యాయస్థానాలకు వెళ్తున్నారు. న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత నేను ఆ పార్టీలోనే ఉన్నాను, పార్టీ మారలేదు అని చెబుతున్నారు. ఇది సహజంగా చాలా అంటే మన రాష్ట్రాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ ఈ 4 ఎవరైతే ఉన్నారో జయమంగళం వెంకటరమణతో పాటు ఇంకా మిగిలిన 3 కూడా ఎప్పుడో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో వాళ్ళు రాజీనామా చేశారు. సహజంగానే శాసనసభలో వాళ్ళకి ఎటు ప్రాతినిధ్యం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. వాళ్ళకి బలంగా ఉంది శాసన మండలి. ఈ శాసన మండలిలో కనుక వీళ్ళ 4కి అవకాశం ఇస్తే, వీళ్ళని అనర్హులుగా ప్రకటిస్తే ఆ స్థానాల్లో కూటమి వస్తుంది. ఇట్లా మిగిలిన వాళ్ళందరూ కూడా వరుసపెట్టి క్రమంలో ఉంటే కాస్త ఇక్కడ మనకు బలం ఉంది, మనం ఏదన్నా నిరసన తెలపడానికో గందరగోళం సృష్టించడానికో, చైర్మన్ గారు కూడా మన పార్టీయే కాబట్టి మన బలం తగ్గుతుందన్న ఉద్దేశంతో చైర్మన్ గారికి ఆ పార్టీ పెద్దల నుంచి వస్తున్నటువంటి సందేశం ప్రకారం వీళ్ళని అనర్హులుగానో లేకపోతే వాళ్ళ రాజీనామాలను ఆమోదించట్లా, అనర్హులుగానో ప్రకటించట్లా. వాళ్ళ అనర్హులుగా ప్రకటించమని వాళ్ళు వెళ్తే అనర్హులుగా ప్రకటించారనుకోండి, మళ్ళీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ కూటమే వస్తుంది కదా, వీళ్ళకైతే అవకాశం లేదు కదా. కాబట్టి వాళ్ళు అలా నాటకాలు ఆడిస్తూ ఉన్నారు. సహజంగానే చైర్మన్ గారు కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలే వింటారు. అంతే తప్ప రాజ్యాంగం ప్రకారము లేకపోతే నైతిక విలువల ప్రకారము ఇవన్నీ అయితే జరగట్లా. ఇప్పుడు ఈ 4 రేపు పొద్దున రాజీనామాను ఆమోదించారనుకోండి, మోషన్ రాజు గారు చైర్మన్ గారు, వెంటనే జనసేన, ఇప్పుడు జయమంగళం గారు జనసేన పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీ నుంచే ఆయన ఎన్నిక కావచ్చు. అప్పుడేమవుతుంది, సంఖ్యాబలం తగ్గటంతో పాటు ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి బలం పెరుగుతుంది. వీళ్ళని చూసి ఇంకో 4, వాళ్ళని చూసి ఇంకో 4, వీడు మొత్తం ఎక్కడ ఖాళీ అవుతారో అన్న భయం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెంటాడుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క రాజీనామాల్ని ఆమోదించకుండా చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం వాళ్ళ సభ్యత్వాలు ఎటు రద్దు చేయదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. చూస్తూనే ఉన్నాం కదా. మళ్ళీ అది తీసుకెళ్ళి చైర్మన్ గారి కోర్టులోనే అబ్బాలేస్తారు. ఆయన ఇంకో సంవత్సరం నడిపినా కూడా ఆశ్చర్యపడడం లేదు. కాబట్టి ఇవి నైతికత, రాజ్యాంగం ఈ 2 కూడా ఇక్కడ పనిచేయట్లా. ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. వాళ్ళు రాజకీయాల అవసరాలే చూసుకుంటున్నారు. కాబట్టి ఇవి ఇలానే కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇట్లానే కొనసాగుతాయి అని చెప్పి అయితే మనం భావించవచ్చు. ఓకే, అంటే రాజీనామాలు కొనసాగుతాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్న యాస్టీజ్ అలానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి జంప్ అవుతున్నారు. ఇక్కడ చూస్తే వైసీపీ నుండి జనసేన వీటికి జంప్ అవుతున్నారు.
ఈ జంప్ కార్యక్రమమైనా ఉన్న చోటు ఉండి ప్రజల సమస్యల మీద ఫైట్ చేయడానికి ఎందుకు మొగ్గు చూపట్లేదు? ఇక్కడ గమనించుకోవాల్సిందంటే చట్టాల్లో కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు రావాలి. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచి రెండో పార్టీకి వెళ్ళిన తర్వాత అతని సభ్యత్వాన్ని రద్దు చేయటమే కాకుండా 2 పర్యాయాలు అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళంగలో మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తున్నారు. ఆ టికెట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అతను అధికారంలో ఉన్న పార్టీకి వెళ్తూ ఏం మాట్లాడుతున్నాడు, నా నియోజకవర్గ సమస్యలు తీర్చడం కోసం నేను అధికార పార్టీ దగ్గరికి వెళ్ళాను అన్నాడు. అంటే ఇక్కడ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే పనులు అవుతున్నాయి అని చెప్పకనే చెబుతున్నారు వాళ్ళు. అంటే ఇంకో డౌట్ వచ్చింది సార్, ఇప్పుడు నేను జాయిన్ అవుతాను జనసేనలో అంటే ఓకే, మీరు వైసీపీ నుండి వస్తున్నారు కదా, ఆహా వచ్చేయండి అంటున్నారు. కానీ వైసీపీ తరపు నుండి మీరు మీ ప్రజల కోసం ఏం ఫైట్ చేశారు ఇప్పటి వరకు, దాన్ని బేస్ చేసుకుని మేము తీసుకుంటాము అని ఒక్క పార్టీ వాళ్ళు కూడా అనట్లేదు. అసలు ఎందుకు తీసుకుంటాం అనాలి? ఎన్నికల ముందు మీ పార్టీలోకి రాని వ్యక్తులు మీరు ఎన్నికల్లో మీరు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీని వాళ్ళు గెలిపించుకోలేని వ్యక్తులకి ఈరోజు మీరు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ముందు అది చెప్పానంటే అధికార పార్టీ, ఏ అధికార పార్టీ అయినా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అయినా, తెలంగాణలో ఆంధ్రాలో అంతకుముందు తెలుగుదేశం పార్టీ అయినా, మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా సరే, వాళ్ళల్లో మీరు ఏమన్నా ప్రజా పోరాటాలు చేసి ప్రజా ఉద్యమాలు చేసి ఆ అధినేత తప్పులు చేస్తుంటే అధినేతను ప్రశ్నించి నిలదీసి నువ్వు తప్పు చేస్తున్నావు అందుకని నీ పార్టీలో మేము ఉండలేదని చెప్పని వస్తున్నారు ఎవరన్నా? లేదు కదా. మరి ఏం చూసి చేర్చుకుంటున్నారు వాళ్ళని? ఎందుకు చేర్చుకోవాలి? దీనికి సమాధానం చెప్పానండి. ఏం అవసరం? ఈరోజు వాళ్ళతో ఏం పని? వాళ్ళతో అవసరం లేదు కదా, బిల్లులు ఆమోదం చేసుకోవటానికి అని చెప్పని మాట్లాడతారు. ఈ విధంగా ఆమోదం చేసుకుంటే అది ఎట్లా నైతికత అవుతుంది? ఒక విధంగా బ్లాక్మెయిల్ కదా. అంతే కదా. ఇవన్నీ కూడా కాసేపు మాట్లాడుకోవడానికి వాళ్ళు చెప్పేదానికి మనం వినడానికి బాగుంటుందే తప్ప అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా. అంటే ఇంతకుముందు కూడా నేను చదివినప్పుడు సార్, ఆయన శాసన మండలి నుండి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో నేను లేవగానే ఆయన్నే చూస్తాను, ఎందుకంటే ఒక విధంగా ఆయన నాకు పదవి ఇవ్వకపోతే నేను ఏమైపోయి ఉండేవాడిని, అప్పులన్నీ తీర్చేసుకున్నాను ఆయన పుణ్యమా అని చెప్పేసి జయమంగళం గారు ఆ మాటని కనీసం మొత్తం సోషల్ మీడియా అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నట్టు వైసీపీ వాళ్ళు, ఆయన నేను ఇది అనలేదు అని చెప్పేసి అనట్లేదు. మళ్ళీ ఏమంటారు, నేను ఏడాది క్రితమే నేను వేరే పార్టీలోకి నేను మారిపోయాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అదే కదా మనం చెప్పేది. ఇక్కడ ఎవరైనా సరే ఒక కఠినమైన చట్టంలో కఠినమైన నిర్ణయాలు కనుక తీసుకురాగలిగితే, ఇప్పుడు జైలు శిక్ష పడుతుంది. 2 సంవత్సరాలు దాటి ఒక వ్యక్తి జైలు శిక్ష పడితే 2 సంవత్సరాలు తర్వాత 6 సంవత్సరాలు 8 సంవత్సరాల దాకా ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పిన ఒక నిబంధన అయితే ఉంది కదా. అలానే ఇక్కడ కూడా ఇలా చేసిన వ్యక్తులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలి అంటే 2 పర్యాయాలు వాళ్ళు ఎన్నికలకు దూరంగా ఉండాలి, మళ్ళీ ఇదే పదవి అందుకోకూడదు అని చెప్పి కనుక నియమ నిబంధనలు కనుక తీసుకొని వస్తే అప్పుడు నిస్సందేహంగా వీళ్ళందరూ దావలోకి వస్తారు. రెండోది, ఇవన్నీ పోవాలి అంటే నాకు తెలిసినంత వరకు 175 నియోజకవర్గాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి, 119 నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నాయి. 119 నియోజకవర్గాలు తెలంగాణలో కావచ్చు, 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఎవరైనా సరే వాళ్ళు ఏ పార్టీతో ఎన్నికవుతారో ఆ పార్టీకి రాజీనామా చేస్తే, నేను చెప్పినట్టు అతను ఎన్నికల్లో పాల్గొనకుండా చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి అధిష్టానం ఎన్నుకునే అవకాశం కనుక కలగజేస్తే అప్పుడు కుక్కిన పీనల్లే పడి ఉంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.